ఆహ్వానించినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి శుభములు, అలాగే తమ్ముడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు. హల్లెలూయా. మరి ఇంతకంటే సమయం ఇవ్వద్దు, ఎక్కువగా వాక్యానికి అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలకి స్థానం ఇద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మీ దగ్గరికి 3 సార్లు వచ్చిన కనుక ఖచ్చితంగా నేను మీకు చేస్తూ ఉంటాను. ఆమేన్. కాబట్టి క్రీస్తుల న్యాయాధిపతుల గ్రంథం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ న్యాయాధిపతుల గ్రంథము మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే క్రీస్తుల వాళ్ళు ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 1:1 చూద్దాం. ఒకసారి 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యెహోవా దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాడు. స్నేహితులారా, ఇదిగో మనం యెహోషువ గ్రంథాన్ని చూస్తే యెహోషువ గ్రంథంలో ఆఖరిగా యెహోషువ మరణించాడు. ఆమేన్. ఇశ్రాయేలుకి నాయకుడు లేడు. ఇశ్రాయేలు ఏ విధంగా అయితే మరి ఆశ్రయపడాలని మరి గెలుచుకున్నారు, మరి తర్వాత నడిపించేటువంటి నాయకుడు అనగా దేవుడి సమక్షంలో మొదలుపెట్టి ఒక సరైనటువంటి పద్ధతిలో నడిపించేటువంటి నాయకుడు లేనటువంటి సమయం యెహోషువ అనే మాటకు అర్థము రక్షణ, సాల్వేషన్. ఆమె ఆ రక్షణ వృద్ధి పొందినప్పుడు మీ స్నేహితులారా, మీకు ఎప్పుడైతే రాజు లేడో అనగా పరిశుద్ధాత్మ దేవుడు లేడో మీరు లోకంలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేయవలసింది ప్రార్థన. మనకి ఎప్పుడైతే నాయకుడు లేడో వారికి ఇశ్రాయేలుకి వారు మొట్టమొదటిగా ఎన్నుకున్నటువంటి అంశము ప్రార్థన, మొట్టమొదటిగా వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రార్థన. ఇదిగో కనానీయుల మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళాలి, ఎవరు ముందు వరుసలు వెళ్ళాలన్నప్పుడు యోధా వంశస్థులకు వచ్చింది. ఆమె యోధా మాటకు అర్థము స్తుతి, యోధా మాటకు అర్థము స్తుతి. ఆమె అయితే మన అంశం అది కాదు, కానీ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. 5 ఆల్రెడీ చెప్పారు. మరి మొదటి నుంచి 2 అధ్యాయాలు చూసుకుని ఉంటే అక్కడ కనానీయులతో వారు జీవిస్తున్నారు ఇశ్రాయేలు. ఆమె ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? 2 అధ్యాయాల్లో కనానీయులతో జీవిస్తున్నారు. యాక్చువల్లీ కనానీయులని వెళ్ళగొట్టుకున్నాడు ఆయన. ఆమె కనానీయులు కానీ, పెరిజీయులు కానీ, హివ్వీయులు కానీ, హిత్తీయులు కానీ, యూబీసీయులు కానీ, గిర్గాసీయులు కానీ 7 జాతులు కనాన్ దేశంలో ఉన్నటువంటి జాతులని 7 జాతులు వాటిని వెళ్ళగొట్టండి. వారి పిల్లలతో మీరు వేయమందొద్దు, వారి విగ్రహాలకు మీరు మొరకొద్దు, వారి అడుగుజాడలో వారి ఆచార ప్రకారంగా మీరు వెళ్ళొద్దని దేవుడు మొత్తుకుని మోషే గారికి తెలియపరిచారు. మోషే తర్వాత యెహోషువకు తెలియపరిచారు. యెహోషువ తర్వాత ఇప్పుడు రాజు లేకపోవడం ద్వారా మన అదే పరిస్థితుల్లోకి వచ్చారు. ఆమె 1 నుంచి 2 అధ్యాయాలు చూసుకున్నట్లయితే కనానీయులతో కలిసి జీవించారు. ఆమె 3 నుంచి 16 అధ్యాయాలు చూసుకున్నట్లయితే కనానీయులతో యుద్ధం చేశారు. ఆమె ఎవరితోటి? ఈ 13 న్యాయాధిపతులు, వారి పేరు కూడా మీకు చెప్తాను. మీరు చదవకుండానే ఇంటికి వెళ్ళి బైబిల్ తీయకుండా 13 పేరు కూడా మీకు వచ్చేస్తాయి. ఆమె హల్లెలూయా. యాజ్ ఏ టీచర్గా మీకు ఏ మెథడ్లో చెప్తే అర్థమవుతుందో కూడా నాకు తెలుసు. ఆ మెథడ్లోనే చెప్తారు. ఆమె ఇక్కడ చదువుకునే వారు ఉంటారు, చదువుకోలేనటువంటి వారు ఉంటారు. ఆమె అయినప్పటికీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో ఈ సాయంకాల దినమున 13 న్యాయాధిపతులు కూడా మీకు తెలియదు కాక వారి పేర్లతో సహా అర్థాలు, వారి జీవితాలు కూడా మీకు తెలియదు కాక వారి జీవితాలు మీ జీవితంలో ప్రభావితము చేయదు కాక. అలాగే ఆ 3 నుంచి 16 అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే కనానీయులతో యుద్ధం చేశారు వీళ్ళు. ఆమె అలాగే 17 నుంచి ఆఖరి 21 అధ్యాయాలు చూసుకున్నట్లయితే కనానీయుల వలె మారిపోయారు. ఆమె ఉపయోగం లేకుండా అయిపోయింది. కాబట్టి మొట్టమొదటి న్యాయాధిపతి దగ్గరికి వద్దాం. ఆమె న్యాయాధిపతులు 13. ఆమె మొట్టమొదటిగా పేరు చెప్తున్నారు చూడండి. మొట్టమొదటి వ్యక్తి ఒత్నియేలు. ఆమె మొట్టమొదటి ఆయన ఎవరు? ఒత్నియేలు. ఒకసారి పేరు చెప్పండి. ఒత్నియేలు మొట్టమొదటి వ్యక్తి ఒత్నియేలు. రెండో ఆయన యెహూదు అనండి. రెండో న్యాయాధిపతి. నా వైపు చూడండి, పర్వాలేదు, బైబిల్ ఏం చేసుకోలేదు. ఆ బైబిల్లో రెఫరెన్స్ చెప్పినప్పుడు మీరు తింది కానీ యెహూదు అనండి. రెండో ఆయన యెహూదు. అందరూ అనాలి, షౌట్ అనాలి. యెహూదు. ఎందుకంటే ఈ బైబిల్ క్లాసులు పెట్టారు కనుక 66 రోజులు అంటే మామూలు విషయం కదా. 66 ఆమె మీకు పేషెన్స్ ఉండాలి. చెప్పిన వాళ్ళని నడిపిస్తున్నాయని ముఖ్యంగా ఆమె చాలా పేషెన్స్ ఉండాలి. కాబట్టి ఓటుతోటి సహనంతో ఇదిగో యేసే ఇచ్చాడు ఒక వాగ్దానం, మీరు సర్వలోకానికి వెళ్ళి
సర్వసృష్టికి శుభవార్తను ప్రకటించి సమస్త జనులు ఎలా తయారు చేయమన్నాడు? చాలా సంఘాలు విశ్వాసులు తయారు చేస్తారు, కానీ ఐదుగురికి ఇచ్చినటువంటి దర్శనం బట్టి శిష్యులుగా యాజ్ ఏ డిజైబుల్స్ ఆమె శిష్యులుగా మిమ్మల్ని తయారు చేస్తుంది కనుక ఇదే బాణంతో ఇదే అస్త్రాలతో మీ జీవితాలని తీర్చిదిద్దుకుని మీ ఇతరులు కూడా శుభవార్తను అందించుగాక. ఆమె మొట్టమొదటి వ్యక్తి పేరేంటి? ఒత్నియేలు. రెండో ఆయన యెహూదు. మూడు ఆయన షమ్గరు. అందరూ చెప్పండి, షమ్గరు. నాలుగో ఆమె స్త్రీ దెబోరా. నాలుగో ఆవిడ ఎవరు? దెబోరా. ఐదో ఆయన బారాకు. ఐదో ఆయన ఎవరు? బారాకు. హల్లెలూయా. ఆరో ఆయన గిద్యోను. మనందరికీ తెలుసు గిద్యోను స్టోరీ. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అనేటువంటి మాటలు తెలియపరుస్తారు. ఆమె ఆరో ఆయన ఎవరు? గిద్యోను. ఏడో ఆయన వాళ్ళ అబ్బాయి అబీమెలెకు. హల్లెలూయా. స్వార్థంతో లాక్కున్నాడు పదవి. ఆమె నేను కూడా న్యాయాధిపతిగా ఉండాలని చెప్పేసి గిద్యోను ఉన్నటువంటి ఆ 70 మంది కుమారులను చంపేసి ఈయన కూడా న్యాయాధిపతిగా తయారైన అబీమెలెకు ఏడో వాడు. హల్లెలూయా. ఎరుగు ఆయన ఎవరైనారంటే తోరా. అందరూ చెప్పండి, ఎరుగు ఆయన ఎవరు? తోరా. ఆమె తొమ్మిదో ఆయన యాయీరు. మనకి యాయీరు ఉంటాడు కదా, యాయీరు. 7 చరిత్రలని తర్వాత చెప్తాను. ఆమె అలాగే ఎనిమిది కదా, తొమ్మిదైన యాయీరు. మళ్ళా చెప్పండి, ఒత్నియేలు. 2 యెహూదు. 3 షమ్గరు. 4 దెబోరా. 5 బారాకు. 6 గిద్యోను. 7 అబీమెలెకు. 8 తోరా. 9 యాయీరు. 10 యొఫ్తా. అందరూ చెప్పండి, యొఫ్తా. హల్లెలూయా. 10 యొఫ్తా. 11 ఇబ్సాన్. ఇబ్సాన్ అంటే 11 ఇబ్సాన్ పేరు అంటే ఇబ్సాన్ అంటే షౌట్గా కలిపి వచ్చేస్తుంది. ఆమె తర్వాత దాన్ని ఎలా గుర్తుపట్టుకోవాలో కూడా చెప్తాను. ఆమె చాలా 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 ఈజీ. ఆమె ఇబ్సాన్. ఎన్నో అయినా 11 ఆయన. 12 ఏలోను. అంతేనా? నెంబర్లు కరెక్ట్గానే చెప్తున్నారా? ఏలోను తర్వాత అబ్దోన్. తర్వాత ఆఖరి ఆయన సంసోన్. హల్లెలూయా. ఓకేనా? ఈ పేర్లన్నీ మీకు గుర్తుండేలాగా చిన్న 5 minutes చిన్న ప్రాక్టీస్ చేద్దామే. నేను ఒక కథ చెప్తాను. ఆ కథని పిక్చర్ రూపంలో ఊహించుకుంటారు కదా. ఒక కథ చెప్తాను. ఆ కథలోని 13 పేర్లు వచ్చాయి. ఆమె 13 పేర్లు వచ్చారు. అయితే మీరు కళ్ళు మూసుకుని నేను కథ చెప్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే పిక్చర్ అంటే చిత్రంగా ఊహించుకోవాలి. నేను ఒక పుస్తకం అన్నాను అనుకోండి, పుస్తకం మీ మైండ్లో కనపడాలి. ఆమె లేదా కొవ్వొత్తి అన్నాను అనుకోండి, కొవ్వొత్తి మీ మైండ్లో కనపడాలి. కనబడితే ఇవన్నీ చూసుకోండి. ఆమె ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకుని ఈ 13 పేర్లకు వచ్చేస్తాయి. ఆమె కళ్ళు అమ్మా పర్లేదు వచ్చినాయా? తర్వాత చూద్దాం. లేక నెంబర్ తర్వాత చూద్దాం. సీరియల్లో మొత్తం ఇవన్నీ చూసుకుంటున్నారు. ఆమె మొట్టమొదటిగా ఒక కొవ్వొత్తిని చూస్తున్నారు. మీరు కళ్ళు మూసుకుంటే మీకు 13 పేర్లు చూసుకోండి. ఒక కొవ్వొత్తిని చూస్తున్నారు. ఈ కొవ్వొత్తి మీరు ఊహించుకోవాలి. మైండ్లో ఊహించుకోండి. కళ్ళు మూసుకుని ఆ కొవ్వొత్తులు ఊహించుకోండి. కొవ్వొత్తులో కొవ్వు తీసేసి ఒత్తు పెట్టుకోండి. ఒత్తు ఉంటే వెలుగుతూ ఉన్నది. ఆమె ఆ కొవ్వొత్తి వెలుగుతూ ఉన్నది. వెంటనే మీరు వచ్చి దాన్ని ఏం చేశారంటే ఊఫ్ అని ఊదారు. ఆమె ఊఫ్ అని వదగానే ఆ వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి ఆరిపోయి ఒక పెద్ద సంఘంగా మారిపోయింది. హల్లెలూయా. ఆ పెద్ద సంఘంగా మారిపోయినప్పుడు మీలాగే ఆరాధన జరుగుతుంది. అక్కడ ఒక తేనెటీగ తిరుగుతుంది. ఆ సంఘంలోనే చుట్టూ తేనెటీగ తిరుగుతుంది. ఆమె అయితే ఆ తేనెటీగ మెరుపు వలె ఉన్నది. కళ్ళు మూసుకుని ఎవరైతే ఊహించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు. ఆమె ఆ తేనెటీగ మెరుపు వలె ఉన్నది. ఆమె ఈ లోపలే అయ్యగారు పెద్ద ఆయన మందిరంలోకి నడుచుకుంటూ వస్తున్నారు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఆయన పెద్ద ఆయన, యాజకులు అనుకోండి లేదా పాస్టర్లు అనుకోండి, ఒక ఆయన ఆ సంఘంలో వస్తున్నట్టుగా ఊహించుకోండి. ఆ పెద్ద ఆయనకి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుని సంఘం పెట్టుకున్నాడు. ఆ బాబు పేరు అబి. ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ బాబు పేరు అబి. ఆ బాబు చేతిలో మరి ఎర్రని పురుగు ఒకటి ఉన్నది. ఆ బాబు చేతిలో ఎర్రని పురుగు గుర్తుపెట్టుకోండి. లేదా ఎర్రని వస్తువు ఏదో ఉన్నది. ఎర్రని పురుగే గుర్తుపెట్టుకోండి. ఆ ఎర్రని పురుగుని చేతితో పట్టుకున్నాడు. ఆ బాబు గట్టిగా మూసాడు. అయితే ఎర్రని పురుగు చేతిలో నుంచి ప్రకాశిస్తుంది. మన వెలుగురు పురుగు ఎలాగైతే ప్రకాశిస్తుందో ఆ పురుగు కూడా ప్రకాశిస్తుంది. ప్రకాశించి అది అంతకంతకు ఎక్కువ అవడం ద్వారా ఆ గుప్పెళ్ళు విప్పాడు ఆ బాబు
అనేటువంటి బ్యాంక్, ఎప్సాన్ అనేటువంటి లేదా ఇబ్బా అనేటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకుని ఒక చెట్టుని నాటాడు. లోన్ తీసుకుని చెట్టుని నాటాడు. ఆ చెట్టు సింధూర వృక్షంగా మహావృక్షం అయిపోయింది. ఆ చెట్టు కింద ఏం జరుగుతుందా అంటే తీర్పులు జరుగుతుంది. ఆమె ఆ తీర్పులు చూడటానికి సూర్యుడు కూడా వచ్చి నిలబడి వస్తున్నాడు. ఆమె కలలేదు. ఇప్పుడు కళ్ళు తెరవు, అందరూ కళ్ళు తెరు. కథ అందరికీ గుర్తుంది కదా, కథ అందరికీ గుర్తుందా? నాకు గుర్తులేదండి, నాకు కళ్ళు వీలేదన్నా చేతులేదు. అందరికీ గుర్తుందా కథ? ఊహించుకున్నారు దాన్ని కొన్ని పిక్చర్ రూపంలో. కలలేదు. మొట్టమొదటికి ఏం కనపడింది మీకు? ఒత్తు, కొవ్వొత్తు. ఆమె ఒత్తి, ఒత్తి కలలేదు. ఒత్తి అంటే ఏంటి? కొవ్వొత్తి, ఒత్తి కలలేదు. దాన్ని ఏం చేశారు? ఒత్తిని సౌండ్ కావాలా? ఊపు అనుగుతారు. కలుగుతారు, ఊపు అనుగుతారు. ఏ బూదు. ఆమె పేరేంటి? ఏ బూదు. ఆ బూదిన తర్వాత ఎలా మార్చబడిందంట? సంఘము, శంగరు. కలగలేదు. ఎలా మార్చబడింది? పెద్ద సంఘంలో మార్చబడింది. శంగరు ఆయన, మూడు ఆయన. ఆమె ఆ చర్చిలో ఏం చూస్తుందని చెప్పాను? తేనెటీగ. ఆమె ఈ తేనెటీగే దెబ్బోరా. ఆమె దెబ్బోరాని మాట్లాడతాము తేనెటీగ. ఆమె బి అనిటి. ఆమె దెబ్బోరాని మాట్లాడతాము తేనెటీగ. అయితే తేనెటీగ ఎలా ఉందని చెప్పా నేను? మెరుస్తూ ఉందని చెప్పాను. ఆమె ఆ మెరుపే బారాకు. బారాకు అని మాట్లాడతాము మెరుపు. కలదు. మెరుస్తుంది. ఇలా ఉంటే ఎవరు వచ్చారు? ఐగర్ వచ్చారు. పరాక్రమం జరిగినటువంటి బారాకుడు ఐగర్ వచ్చారు. ఆయనే గిద్యోను. ఆమె ఐగర్ చేతులు ఎవరున్నారు? బాబు ఉన్నారు. ఆమె బాబు పేరేంటి? అభిమెలెకు. కలదు. అభిమెలెకు. అభిమెలెకు బాబు చేతులు ఏముందని చెప్పా నేను? ఎర్రని పురుగు. కలదు. ఎర్రని పురుగు అని అంటే తోల. తోల అని మాటకు అర్థము ఎర్రని పురుగు లేదా ఎర్రని వస్తువు. కలలుయ. పురుగు ఏం చేస్తుందని చెప్పా నేను? మెరుస్తుంది లేదా ప్రకాశిస్తుంది. ఆమె ఈ ప్రకాశము అని మాటకు అర్థము యాయిరు. ఆమె యాయిరు. యాయిరు అంటే ప్రకాశము. ఆమె అది అలాగలా పెరిగిన తర్వాత ఒక చోటకు వచ్చారంట లోన్కి. ఒక బ్యాంక్ దగ్గరికి లోన్కి వచ్చారు. ఏం బ్యాంక్ అది? ఇబ్బా, ఎప్సాను అనేటువంటి బ్యాంక్ దగ్గరికి వచ్చారు. బ్యాంక్ పేరు ఏంటి? అది గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ పేరు ఏంటి? ఇబ్బా, ఎప్సాను. అలాగే ఏం తీసుకున్నారు బ్యాంకులోకి వచ్చి? లోను. ఏ లోను? అలాగే ఏం తీసుకున్నారు? లోన్ తీసుకున్నారు. ఏ లోను? ఏ లోను? లోన్ దేనికోసం తీసుకున్నారు? చెట్టు నాటారు. చెట్టు సింధూర వృక్షంగా మారింది. ఏ లోన్ అని మాట్లాడతాము? సింధూర వృక్షం. అలాగే ఏ లోన్ అని మాట్లాడతాము? సింధూర. ఆ చెట్టు కింద ఏం జరుగుతున్నాయి? న్యాయం జరుగుతుంది. అబ్దోన్ అని పేరుకి అర్థము తీర్పు, జడ్జిమెంట్. అలాగే అబ్దోను న్యాయం అంటే అబ్దోన్ అని పెట్టేస్తుంది. ఆమె ఒకసారి అర్థాలు వస్తున్నాయి, పేర్లు వస్తున్నాయి. అబ్దోను. ఆమె ఆ తీర్పులు చూడడానికి ఆఖరికి ఎవరు వచ్చారు? సూర్యుడు కూడా వచ్చాడు. ఆమె ఆకాశంలో సూర్యుడు కూడా తీర్పులు చూడడానికి వచ్చాడు. ఆయనే సంసుడు. అలాగే సూర్యుడు అని మాటకు అర్థమైతే సంసుడు. ఎంతమంది గుర్తున్నాయి? చిన్నపిల్లలు అయితే బాగా క్యాచ్ చేయగలుగుతారు. ఆమె కాబట్టి మీ అందరికీ కూడా ఈ పేర్లన్నీ వచ్చింది కాక మొట్టమొదటి చెప్పండి. ఒత్నియేలు. రెండోది మీరే చెప్పారు. ఈ రోజు ఒత్తిడి ఏం చేశారు? ఊదారు. అలాగే మూడవది శంగరు. ఒత్నియేలని మాటకు అర్థం ఏంటి? చెప్పలేదు కదా, దేవుడే నా బలము. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా అని మాటకు అర్థము వన్ అండ్ ఓన్లీ, ఏకైక అని అర్థం. ఆమె తర్వాత మూడవ ఆయన ఎవరు? సంఘము, శంగరు. ఆమె 4 దెబోరా, 5 బారాకు, 6 గిద్యోను. ఆమె తర్వాత వాళ్ళ అబ్బాయి అభిమెలెకు. అభిమెలెకు అంటే ఫాదర్ ఈజ్ మై కింగ్ లేదా నా తండ్రి నా రాజు. అభిమెలెక్. ఆమె అభిమెలెకు చేతులు ఏముందని చెప్పాను? పురుగు. అలాగే తోల. ఆమె ఎర్రని పురుగు, తోల. ఆమె అదేం చేస్తుంది? ప్రకాశించడం యాయిరు. ఆమె మెరుపు ఏమో బారాకు, ప్రకాశించడం యాయిరు. ఆమె తర్వాత ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? బ్యాంక్ వెళ్ళారు. బ్యాంక్ పేరు ఇబ్బా, ఎప్సాను. ఎప్సాను ఆమె ప్రాముఖ్యమైన బ్యాంక్ అది. ఆమె ఎప్సాన్ అని మాట్లాడతాం ప్రఖ్యాతిగాంచిన లేదా ప్రాముఖ్యమైన. ఆమె ఎప్సాను. తర్వాత ఏం తీసుకున్నారు? లోన్. ఏ లోన్? అలాగే ఏ లోన్ అని మాట్లాడతాము సింధూర వృక్షము లేదా ట్రీ, ఓక్ ట్రీ. ఓక్ ట్రీ అని సింధూర వృక్షం అవుతుంది.
ఆమె ఎలోను. తర్వాత ఉన్నటువంటి మాట ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? చెట్టు కింద తీర్పు, న్యాయం జరుగుతుంది, జడ్జిమెంట్. అప్టోను, అలాగే అప్టోను. తర్వాత ఆఖరి ఎవరు వచ్చి చూడడానికి? శివుడు, ఎండ కలిగిన వాడు లేదా సన్న మాటగా సంస్థను. అలాగే అయితే ప్రియ స్నేహితులారా, ఈ యెహోషువ గ్రంథాన్ని సమూయేలు రాసుకుంటూ ఉండొచ్చు అని 11వ శతాబ్దంలో ఇది రాశారని బైబిల్ పండితులు కానానైట్స్ దీన్ని డివిజన్ చేసింది. ఆమె అయితే ముఖ్య అధ్యాయం ఏంటంటే 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలా సెలవిచ్చును, నేను చదవడమ్మా, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశములకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధనను నేను ఎన్నడూ మీరను. హల్లెలూయా. అమ్మా, మీతో చేసినటువంటి నిబంధనను మీరే దేవుడు కాదు, మన యెహోవా దేవుడు. నీతో ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణమును మర్చిపోయేటువంటి దేవుడు కాదు, విశ్వసిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేసేవారంటే మొట్టమొదటిగా ప్రార్థన చేసేవారు, మొరపెట్టేవారు. అయ్యా, మాకు రక్షకుడు కావాలి, న్యాయాధిపతి కావాలని మొరపెట్టేవారు. ఆమె ఒత్నియ లాంటి వాళ్ళు యెహూదునో లేదా సంసోనో అబీమెలెకునో బారాకు ఎవరో ఒకరిని న్యాయాధిపతిగా లేపేవాడు దేవుడు. ఆమె లేపిన తర్వాత 40 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలే నెమ్మదిగా ఉండేవారు. తర్వాత ఏమైపోయేది? మరలా వేడి పిల్లలు వాళ్ళతో కలిసి జీవించడం, వాళ్ళ మారిపోవడం, దేవుడి వాగ్దానంగా మర్చిపోవడం ఇశ్రాయేలీయులన్నీ కూడా చేసేవారు. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఇక్కడ కూడా మీరు ఎవరైనా సరే అదిగో మేలు ఉన్నప్పుడు లేదా ఆనందం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, లోకంలోకి వెళ్ళిపోయి బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆ విశ్వాసము మృతము, అది ఎందుకు ఉపయోగం ఉండదు. ఆమె ఇదిగో ఇశ్రాయేలీయుల్ని మోయాబు రాజులకి, కనానీయుల రాజులకి లేదా ఇంకా పెరిజీలు ఎన్ని జాతులు ఉన్నాయని చెప్పాను? 7 జాతులు. ఒకసారి ఎవరైనా చెప్తారండి? కనాన్లో ఉన్నటువంటి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఉన్నాయి. ఆ జాతుల పేరు చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. 3:11 యెహోషువ గ్రంథం. ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యోబీసీయులను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళరా, అదిగో అక్కడ ఉన్నటువంటి కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల్ని వెడగొట్టమని, మీ మధ్యలో అసలే ఉండనివ్వద్దని, వాళ్ళ ఆచారాలు కానీ వారి విగ్రహాలు కానీ ఏ మాత్రం కూడా మీరు అనుసరించడానికి కానీ తీసుకోవడానికి కానీ ఇష్టపడడం వల్ల పడడం వాడిని పూర్తిగా సమూలంగా నాశనం చేయమనంటే మరి ఇశ్రాయేలీయులు కొంతమందిని నాశనం చేశారు, కొంతమందిని వేడగొట్టారు, కొంతమందిని వేడగొట్టలేకపోయారు. ఆఖరికి వారు వలె జీవిస్తున్నారు. హల్లెలూయా. ఈ సాయంకాలం మన ఆ 7 జాతుల్ని మీరు కూడా వేడగొట్టుదురు కాక. ఎక్కడున్నారు 7 జాతులు? మీరు ఎక్కడండి? కారణం చేస్తుంది. అలాగే ప్రియ స్నేహితులు చెప్తున్నాను చూడండి, 7 జాతుల్ని దేవుడు మనకి ఎందుకు చూపించాడంటే 7 జాతులు 7 పాపాలకి సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. ఈ 7 పాపాలు ఎవరైతే సమూలంగా వారి జీవితంలో నాశనం చేసుకుంటారో, సమూలంగా వారి హృదయాలు నాశనం చేసుకుంటారో వారు విజయవంతులుగా ఆయన రాజులు రాజుగా ప్రభుత్వ 2వ రాబోతున్నప్పుడు నిత్య రాజ్యానికి మొట్టమొదటి సీటు వారికే వచ్చింది కాక. అలాగే కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల పేర్లు ఏంటి చెప్పండి? మొట్టమొదటి కనానీయులు, రెండవది హిత్తీయులు, మూడవది హివ్వీయులు, పెరిజీయులు, తర్వాత గిర్గాషీయులు, అమోరీయులు, యోబీసీయులు. వీటి వెనకాల ఉన్నటువంటి ఆత్మీయాలు చూడండి. బైబిల్ ఎప్పుడు కూడా అక్షరార్థంగా మనం చదవకూడదు. అక్షరార్థంగా చదివి ఏమి అర్థం కాదు, బైబిల్ ఎంత కూడా వస్తుంది. ఆమె అయ్యగారు అంటారు, మీరు వచ్చేటప్పుడు సిద్ధపడి వచ్చారా? అమ్మ, ఎంతమంది చదివారు న్యాయాధిపతుల గ్రంథం? ఎంతమంది అక్షరార్థంగా చదివారు? దేవుని ఆత్మ లేకపోతే ఇక్కడ మనకు వచ్చేది ఆశీర్వాదం కాదు, నెత్రే దేవుని ఆ ఆత్మ మనము తోడుకుని రాదు. మా సంఘర్షణ చెప్తే నేను అమ్మ, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యం తర్వాత ఆత్మ పొందుకుని వెళ్ళడం కాదు, వస్తని పరిశుద్ధాత్మని తోడుగా తీసుకుని రావాలి. అయ్యా, నేను మందిరానికి పెడుతున్నాను, ఇంకో 5-60 రోజుల అదిగో ప్రార్థనలు పెట్టారు, బైబిల్ చెప్తున్నారు, అది నాకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి అయ్యా అని చెప్పేసి ఇంటి దగ్గర ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తి దేవుడి చేత సహాయంతో రావాలి. అందుకని వెళ్ళగలిగినటువంటి చెవులు గ్రహించగలిగే మనసు మనకు ఉండాలి. ఆమె ఇది లేకుండా మీరు వచ్చి నేను 66 రోజులు అటెండ్ అయ్యానంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆమె అందుకని అల్ప విశ్వాసాలు నేను ఎంతకాలం మీతో ఉంటున్నాను. ఆమె వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన కలిగి ఉండాలి.
తోడుగా నీతో పాటుగా ఉండాలి. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నీతో సహవాసం చేయాలండి. ఈ 7 పాపములు ఈ సాయంకాలం దినమున మీరు వెళ్ళగొట్టుకుందరు కాక. ఏ మాత్రం వండనిచ్చినా మీకు ఆశీర్వాదం రాదు. ముందుగానే చెప్తున్నాను. ఈ పాపాల్లో ఏదో ఒక పాపం మీలో పెట్టుకుని అయ్యగారి దగ్గరకు వచ్చి ఎంత కన్నీరు కార్చినా, ఎంత ఉపవాసం చేసినా ఆయన అంటున్నాడు, 59 అంటాడు, ఆయన రక్షించబడుతుంది అన్నట్లు యెహోవా హస్తము ఒకటి కాలేదు, గంగారకున్నట్లు నమ్మకం కాలేదు. ఇంకా నీకును నీ దేవుడిని చదువు అందరికి తెలుసు అని వాక్యం తెలుసు. మనం చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకుంటామండి, మనకు అన్నీ తెలుసు. మనం ఏం తర్వాత కంటతో వచ్చేయాలి. మా సంఘంలో కూడా దీంట్లో బైబిల్ని చూడకుండానే వచ్చేయాలి. ఆమె పాట పాడమంటే పుస్తకాలు ఎత్తుకోవడం చూడకుండానే వచ్చేది. చిన్నప్పటి నుంచి పాడుతున్నాం, నడిపించిన ఇప్పుడు రావు ఎన్నిసార్లు ఆమె అది కంటతో వచ్చేది. అదే సినిమా పాడుతున్నాడు, కొత్త పాట అయినా సరే చూడకుండా పాడాను. పాట పుస్తకాలు ఆమె ఆమె అంటే సాధారణ మనం బలంగా వాడుతున్నాం. ఒకసారి చూడండి 59 మొదటి యెషయాలో రక్షింపబడుతున్నట్లు యెహోవా హస్తము కొరత కాలేదు, వినలేకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వస్తున్నాయి. అమ్మా పేరులారా చూడండి, మీరు ఎంత కన్నీరు కాస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు. నా తండ్రికి తెలుసు, మీ తండ్రికి తెలుసు, మనందరి తండ్రికి తెలుసు. అయితే ఆయన వచ్చి రక్షించాలంటే, ఆయన వచ్చి మీరు చేయబడుకోవాలంటే ఒకటే దేవుడికి చేయలేనటువంటి బలహీనమైంది ఏంటంటే పాపం. ఆయన చేయలేడు, పాపం ఉంటే రాలేదు. పాపం ఆయన చేయలేడు, పాపం ఉంటే రాలేదు. కానీ నువ్వు కన్నీరు కాదు. కానీ ఆ పాపం పోయేదాన్ని దేవుడు అలాగే అవుతుంది. నీలో పాపం కడుక్కోవాలి ప్రతిరోజు. ఆమె చూడండి, కనాను దేశంలో 7 జాతుల్లోనే మొట్టమొదటిది కనానీయులు. కనానీయుల మాటకు అర్థము ధనాపేక్ష. ధనం కావాలి, ధనం అవసరము. ధనం కోసం దేవుడి మీద ఆధారపడాలి కనుక, కానీ ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ఆమె ఏసే మొట్టమొదటిగా ద్వేషించింది సిరిని. నన్ను ఇద్దరికి కూడా దాసులుగా ఉండకండి. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించి. ధనం కావాలి, ధనం ఇస్తాడు. ధనం అవసరతలు తీర్చుకుంది. ధనము అవసరతలు తీర్చుకుందని దేవుడు కాలువలు పెట్టాడు. ఏది తోటలో ఒలిచేటువంటి బంగారం పెట్టాడు. అయితే మన మనసు మాత్రం దేవుడి మీద ఉండాలి. ఆయన అనుకున్నటువంటి మాట, మొదట నీతిని రాజ్యం జరగండి, అది అవన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి. హల్లెలూయా. ఇదిగో ఈ సాయంకాలం మనలో పోవలసినటువంటి పాపము ధనాపేక్ష. కనానీయులు. హల్లెలూయా. అదే ఇశ్రాయేలీయులకు మరి చెప్పాడు, అరే కనానీయులతో అదే సాంగత్యం చేయకండి. ఈ కనానీయులు వర్తక వ్యాపారం చేసేవాడు. ఎక్కడ సముద్రం కనబడితే చేపలు పట్టేసి అవి అమ్మేస్తారు. ఆమె చూడండి, మనకి 4 రోజులు కూడా తుఫాను పట్టింది. వరదలు పొందుతూ ఉన్నాయి. వీళ్ళు చేపలు పట్టడానికి వీళ్ళు ఏం చేస్తారు, అక్కడే అమ్మేసి ఎంతో కొంత క్యాష్ చేసుకుందాం. ధనాపేక్ష. ధనం ఉండొచ్చు కానీ ధనాపేక్ష ఉండకూడదు. అలాగే ధనాపేక్ష అంటే చూడండి చెప్తున్నాను. చూడండి, నా జేబులో 10 రూపాయలు ఉన్నాయి, అయ్యగారి జేబులో 100 రూపాయలు ఉన్నాయి. నేను నా 10 రూపాయలతో సాటిస్ఫై కాకుండా అయ్యగారి జేబులో ఉన్న 100 కూడా నాకు వచ్చేస్తే బాగుంది అనుకుంటాను. అది ధనాపేక్ష. కానీ ఆయన లేదు, 100 ఉన్నాయి. ఆయన చక్కగా ఉన్నాడు, దేవుడు స్థుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, దేవుడి నామములు అద్భుతాలు చూస్తున్నారు. అది ఆయన ఆశీర్వాదం. ఆమె ఆయన ధనవంతుడైన ధనం మీద మైండ్ పెట్టుకోకపోతే ఆయన ఇచ్చి రాజ్యానికి వెళ్ళిపోతాడు. అలాగే కానీ నా దగ్గర ధనం లేదు, ఉన్నారు 10, కానీ ఇప్పుడు కూడా ఈ న్యూస్ ఏం చేస్తాను కాదు. ఆ ధనాపేక్ష అడ్డదారులు సంపాదించేసాడు, మోసం చేసి సంపాదించి ఇతరులు చూసి. అంటే ధనాపేక్ష అనేది దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. హల్లెలూయా. లోపల నుంచే వస్తుంది. ప్రేమ చెప్తున్నాను చూడండి, ఈ 100 రూపాయలు ఉన్నారు. ఇది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? అసలు మంచి చెడ్డ టీవీ ఎక్కడ ఉందండి? ఇది పేపర్, ఇది నడిచింది. మంచి చెడ్డ నీ హృదయంలో ఉంది. దీన్ని చూడగానే హృదయం మారిపోతుంది. అందుకనే స్థిరు మనసులో ఉండండి. విశ్వాసం మీద నిపుణం కలిగి మనసు అంటారు. ధనం వచ్చి మారిపోయాడు అంటారు. ధనం రాగానే మారిపోవడం, ఆల్రెడీ మారిపోయే బుద్ధి 100కు దాడిలో ఉంది. రాగానే బయట పెట్టాడు. ఆమె క్రీస్తుల పాపము తల్లి గర్భంలో ఉండగానే మనలో ఉంది. అందుకని మనం మారాలి. అదిగో బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్నాడు, ఇంకో పరలోక రాజ్యము సమీపించున్నది. మారు మనసు ఉంది, మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఈ సాయంత్రం మారు మనసు తగిన ఫలాలు ఫలించాలంటే మొట్టమొదటిగా కనాని జాతి ధనాపేక్ష అనేది నీలో పోవాలి కాక. పూర్తిగా దేవుని మీద ఆనుకుంటాయని అంటున్నాడు, నన్ను ప్రేమించి వారిని ఆశీర్వాదాలుగా చేస్తాను. ఇంకో భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యత నేను ఇస్తాను. ఆమె వెండి నాది, బంగారు నాదని చెప్తున్నాడు. ఆమె సమృద్ధి విస్తారమైనటువంటి దీవులు ఇస్తున్నటువంటి యేసుని వదిలేసి మనం ఎప్పుడైతే ధనం వైపు పెడతామో ధనం దూరంగా పెడుతూ
అయిపోతుంది, అష్ట కష్టాలు కూడా వస్తాయి. ఆమె స్నేహితులు మొట్టమొదటిది ధనాపేక్ష పోవాలి. రెండవది హిత్తీయులు. హిత్తీయులు అంటే అసూయ. హిత్తీయులు అంటే అసూయ. అసూయ మరి మనలో నుంచి పోవాలని హివ్వీయులు. హివ్వీయులు అంటే కామం, ఇతర పరశరీర వ్యామోహం. ఏసే అన్నాడు, ఇంకొక స్త్రీని మోహపు చూపు చూసిన నాడే నీ హృదయంలో విమర్శించినట్లు లెక్క. పైకి బాగానే ఉంటాం, పైకి అందరూ బాగానే ఉంటాం, చక్కగా ఉంటాం, ఎవరికి ఏం చేయం. కానీ చూపుల్లో కల్మషం, నోట్లో కల్మషం. ఎవరైనా మంచి శారీ కట్టుకుంటే వాడి కోసమే మాట్లాడుతాం. నీ ఆఫీస్కి అప్పుడే పోయింది. నువ్వు కడలతో అది పైకి కనపడకపోయినా లోపల పసుపు పెట్టుకుంటావు, లేదా వ్యామోహం మోగిస్తావు. అమ్మాయిని కానీ అబ్బాయిని పెళ్ళైనా పెళ్ళవుతున్నా జాగ్రత్తగా విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి. కానీ సాయంకాలం తిన్న ఈ హివ్వీలు అనేటువంటి కామం కూడా పోవులు కాక. పెరిచీలు కోపంతో సమానం. పెరిచీలు కోపము, మరి కోపము పడుడు కానీ పాపం మాత్రము చేయుడే. హల్లెలూయా. అప్పుడు కోపం వస్తుంది సహజంగా. ఏసై కూడా వచ్చింది, కొరడాలు పట్టుకున్నాడు. ఆయన చెడు కొట్టాడు. ఆయన ఒక అడుగు వేస్తుంటే మన మనుషులంతా 3 అడుగులు వేసుకున్నాడు. ఆయన 6 అడుగులు ఆచరణ చాలా అందగాడు. ఆయన మెయిన్ కొడతా ఉంటే అది వల్ల పౌరుల బాధలు కానీ రొట్టెల బాధలు కానీ పట్టుకుని తీసుకున్నప్పుడు అది దగ్గర 10 మంది 5 మంది సరిగ్గా బాధలు. ఆయన ఒక చేతులు లేపేసి ఆయన కూడా వచ్చింది దేవుని దేవాలయాన్ని పాడు చేసి. హల్లెలూయా. మీ శరీరం అనే దేవాలయాన్ని పాపాల చేత పాడు చేస్తే ఆయన కూడా ఎనపదండంతో మీ అందరికీ తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతాను చూడండి, చదవాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం సమయం లేదు, కారణంటే ఉంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. గుర్తుపట్టుకోండి, తీర్పు ఉన్నది. రేపొద్దుట నీ కన్నే మాట్లాడుతుంది, ఇదిగో నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే నీ కన్నుని వెనుక వేసుకో. నీ చెయ్య నీకు తీర్పు తీరుస్తుంది, నీ చెయ్య నీవు నరకంలోకి వెళ్ళేలాగా చేస్తుంది. నీ కుడి చెయ్య కానీ ఆ అభ్యంతరపరిస్తే కుడి చెయ్యి ఏమనుకున్నాడు దేవుడు, నరికి పారాయి. ఇదిగో 2